హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందరకు వచ్చాము. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఏంటంటే ఈరోజు హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలు. దీనికి 10వ తరగతి చదివిన వారు కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ డిప్లొమా చదివిన వారు హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి అప్లై చేసుకోవచ్చు. దీని శాలరీ 45,000తో మొదలవుతుంది. పర్మనెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో వేకెన్సీ పొజిషన్లు ఏ విధంగా ఉన్నాయంటే, హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ మేల్ కోసం అన్రిజర్వ్డ్ 4, ఎస్టీలకి 1, ఓబీసీలకి 3, టోటల్ 8 వేకెన్సీలు అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ ఫీమేల్ కోసం అన్రిజర్వ్డ్కి 1, టోటల్ 9 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్కి యానిమల్ ట్రాన్స్పోర్ట్ కోసం మేల్కి అన్రిజర్వ్డ్ 44, ఎస్సీ 11, ఎస్టీ 10, ఓబీసీ 22, ఈడబ్ల్యూఎస్కి 10, టోటల్ 97 వేకెన్సీలు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ యానిమల్ ఫీమేల్ కోసం ట్రాన్స్పోర్టర్ కోసం అన్రిజర్వ్డ్ 8, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్ 18 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానిస్టేబుల్ కెనాల్ మ్యాన్ కోసం ఫర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కోసం 3, అన్రిజర్వ్డ్ కోసం ఓబీసీకి 1, ఈడబ్ల్యూకి అయితే లేవు. టోటల్ 4 వేకెన్సీలు వచ్చినాయి. నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, http://recruitment.itbppolice.nic.in అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా అప్లై చేసుకో. 10% వేకెన్సీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి దీంట్లో ఫీజు ఎలా ఉందంటే, మనకి 100 రూపీస్ ఫీజు. తర్వాత ఫీజు ఎగ్జామ్షన్ ఎవరికి ఉందంటే, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఎస్సీ ఎస్టీలకి, ఫీమేల్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు దీంట్లో అయితే ఇవ్వడం లేదు. తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి, తర్వాత మనకి కానిస్టేబుల్కి 18 to 27 సంవత్సరాలు నిండిన వారు మధ్యలో ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, 12 ఇంటర్మీడియట్ చదివిన వారికి, తర్వాత 1 year డిప్లొమా పారా వెటనరీ కోర్స్ 1 year డిప్లొమా సర్టిఫికేట్ కానీ, అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్టర్, దీనికి 18 నుంచి 25 సంవత్సరాలు నిండిన వారికి మెట్రికులేషన్ అండ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కానిస్టేబుల్ 18 నుంచి 27, ఓబీసీ క్యాండిడేట్కి 10 నుండి 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంతో ఫలంగా ఎస్సీ ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలకి 3 years ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years ఉంటుంది. డిసబిలిటీ క్యాండిడేట్స్కి దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ అయితే లేదు దీంట్లో. ఇది అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను నీకు. తర్వాత http://recruitment.itbppolice.nic.in వెళ్ళి దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. పేమెంట్ కూడా దాంట్లోనే కట్ అవుతుంది. తర్వాత ఇది ఇచ్చి దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, దీనికి పీఈటీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. తర్వాత ఇది మెడికల్ ఎగ్జామ్ ఫిట్ అవ్వని వారికి మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మనకి 12 ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేటు 10/9/2024 దాకా మనకి అప్లై చేసుకోవచ్చు. అందుకనే ముందరే మీకు చెప్పడం అయితే జరిగింది, దీనికోసం ప్రిపేర్ అయ్యి మీరు అప్లై అయితే చేస్తారనేసి. తర్వాత మీకు ఇది ఐటీబీపీలో జాబ్. ఇది ఐటీబీపీ ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్లో మన ఈ వేకెన్సీలు అయితే రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. తర్వాత రిక్రూట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ కోసం రావడం అయితే జరిగింది. పే స్కేలు హెడ్ కానిస్టేబుల్కి 25,000 బేసిక్ పే మొదలవుతుంది. అంటే 45,000 వాళ్ళకి శాలరీ పర్ మంత్ రావడం అయితే జరుగుతుంది.
తర్వాత వచ్చి మనకి కానిస్టేబుల్కి వచ్చి 21,700, వీరికి 40,000 నెలకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు అస్సలు. వెటనరీకి సంబంధించి చదివిన వారు ఇలాంటి అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు. కానిస్టేబుల్కి కానీ హెడ్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోండి. కానిస్టేబుల్ చదివిన వారికి అయితే 10th క్లాస్కి చదివిన వారు ఎలిజిబిలిటీ కాబట్టి అప్లై చేసి మీరందరూ ఉద్యోగం పొందాలని కోరుతూ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.